వెల్కమ్ బ్యాక్. ఏకాంబర్రావు గారు, ఇప్పటికే ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా పొదుపు మంత్రాన్ని బాగా పఠిస్తున్నారు. ఉదాహరణకు కంపెనీలు కూడా ఈరోజు కాస్ట్ కటింగ్ అని ఉద్యోగుల జీతాల్లో కోత పెడుతున్నాయి. చాలా మంది ఉద్యోగుల్ని తీసేయడం జరుగుతోంది. సాధారణంగా అల్టిమేట్ గా సామాన్యుడే నష్టపోతున్నాడు. ఇప్పుడు కోవిడ్-3 థర్డ్ వేవ్ వచ్చే నేపథ్యంలో ఇంకా ఈ రకమైన ఆర్థిక ఇబ్బందులు మరింతగా ఉంటాయి అన్న భయాందోళనలు కూడా జరుగుతున్నాయి. సో ఇప్పుడు దీన్ని ఎలా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి? ఒక సామాన్యుడి యాంగిల్లో మీరు చెప్పాలంటే మన ఫైనాన్షియల్ షెడ్యూల్ని మనం ఎట్లా చేసుకోవాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఇందులో మొదటిదండి కరోనా లాక్డౌన్ దాని లైఫ్ టైము ఒక మనిషిని ఇన్ఫెక్ట్ చేయకపోతే అది అంటే దానంతది పెరిగేటటువంటి అవకాశం దానికి లేకపోతే ఎక్స్టర్నల్ వరల్డ్ లో అది బతకగలిగేది 4 రోజులండి. 4 రోజులు 100% లేకపోతే 5 రోజులు 100% లాక్డౌన్ కనుక పెట్టుంటే మనం కరోనా నుంచి చాలా వరకు బయటపడిపోయేవాళ్ళం. 99% బయటపడిపోయేవాళ్ళం. కానీ పాక్షిక లాక్డౌన్లు పెట్టడం వల్ల ఏమైందంటే ఆటోమేటిక్గా 4 రోజులు 5 రోజుల్లో అవ్వాల్సింది 50 రోజుల వరకు వెళ్ళింది. ఈ 50 రోజుల్లో అందరూ కూడా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడినాయి. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారు. సరే, మన దేశంలో ఇవాళ రోజున బాగా బాధపడుతుంది ఎవరిదంటే చిన్న మధ్యతర పెట్టుబడిదారులు, రైతులు, చిన్న చిన్న హోటల్స్ నడిపేవాళ్ళు, పెద్ద హోటల్స్ నడిపేవాళ్ళు. వీళ్ళు హోటల్స్ అనే కాదు, ఎనీ ఇండస్ట్రీ కానీ ఎవరైనా సరే మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ కావాల్సిన వాళ్ళు, డైలీ లేబర్ వచ్చేవాడు. ఈ డైలీ లేబర్కి మీరు డబ్బులు పంచితే వాడు పనిలోకి రాడు. వాడేమో రోజుకి పనిచేయాల్సినటువంటి ప్రొడక్టివిటీ ఇవ్వడు. వాడేం చేస్తాడు? పని దొంగ కింద మారుతాడు. ఇప్పుడు వీళ్ళు పెట్టిన పెట్టుబడికి ప్రొడక్షన్ కాస్ట్లు పెరిగిపోతాయి. దానికోసం అని చెప్పి కూడా చాలా మంది వ్యాపార సంస్థను మూసేసుకొని ఎందుకు వచ్చిన కర్మరా బాబు, మినిమం ప్రైస్ లో పోదాం అనుకుంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మినిమం ఛార్జెస్ వేస్తుంది వాళ్ళ మీద. అది కూడా కట్టాలి అప్పు తీసుకొని. ఇప్పుడు అదొకటి. రెండోది, మన దేశంలో ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే, మీరు క్లియర్గా ఒకటే ఒక ఎగ్జాంపుల్, కుక్క తోక నొప్పుతుందా, తోక కుక్క నొప్పుద్దా? మన ప్రభుత్వం తోక కుక్క నొప్పుదానికి ప్రయత్నం చేస్తుంది. అంటే ఆర్థిక వ్యవస్థని పన్ను డబ్బులు పంచి, అప్పులు చేసి తీసుకొచ్చి డబ్బులు పంచి, అంటే తోక కుక్క నొప్పడానికి ప్రయత్నం చేస్తుంది. ఆర్థిక వ్యవస్థని నడిపిద్దామని చెప్పని తోక ప్రయత్నం చేస్తుంది. మన ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చేస్తున్నది అది. కుక్క తోక నొప్పడం కాదు, తోకతో కుక్కని ఎలా ఉత్తమం చూడండి అని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఇక ఎంప్లాయీస్ అండి. ఎక్స్పీరియన్స్డ్ ఇండివిజువల్స్ ఆర్ గెటింగ్ ఫైర్డ్ ఫ్రమ్ కంపెనీస్. అనుభవం ఉన్నటువంటి, నైపుణ్యం సంపాదించినటువంటి, ఎందుకంటే కాలేజెస్ నుంచి వాటి నుంచి బయటకు వచ్చినప్పుడు ఓన్లీ అవేర్నెస్ ఉంటుంది. ఆ జ్ఞానాన్ని డెవలప్ చేసుకుని ఎక్స్పీరియన్స్ సంపాదించి జాబ్లో ఉన్నటువంటి వాళ్ళని కంపెనీస్ సడన్ గా అబ్రప్ట్ గా తీసేస్తాయి. ఎందుకు తీసేస్తున్నాయి? ఎక్స్పీరియన్స్డ్ ఇండివిజువల్స్ ఎందుకు తీసేస్తున్నారు? వాడు ఏమైపోవాలి, వాడి జీవితం ఏమైపోవాలి, వాడి కమిట్మెంట్లు ఏమైపోవాలి? కంపెనీలు అసలు కంపెనీలు మన దేశంలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్డ్ ఇండివిజువల్స్ అన్ఎంప్లాయిడ్ అయినప్పుడు వాళ్ళు ఇన్ఎఫిషియంటా లేకపోతే పని దొంగలా? అయినా సరే వాళ్ళు ఎందుకు తీసేస్తున్నారు? సరిపడా సఫిషియంట్ ఎంటర్ప్రైజెస్ ఆర్ నాట్ గెటింగ్ డెవలప్డ్ ఇన్ నేషన్. మనకు కావాల్సినంత ఎంటర్ప్రెన్యూర్షిప్ ని ప్రభుత్వంలోని పాలసీలు ఏవి కూడా డెవలప్ కానివ్వట్లేదు. మీరు ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఇండస్ట్రీలో పెట్టుబడి ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లో 40% పన్ను గవర్నమెంట్ లాగేసుకుంటున్నాయి. ఇంకా పెట్టుబడులు ఏం పెడతామండి? కానీ ఇదే 40% పన్ను SEZ లో పెట్టే వాళ్ళకు ఉండదు. వాడు హ్యాపీగా పెట్టుకుంటున్నాడు, ఎటువంటి పన్నులు కట్టడు, వాడు విదేశాలకు సప్లై చేసుకుంటుంటాడు, లేకపోతే ఇక్కడ అమ్మినా సరే SEZ లో ఉన్న వాళ్ళందరికీ కూడా వేరే రకమైనటువంటి పరిస్థితి. ఇంకా చిన్న మధ్య తరహా ఒక పక్కన మనుషులు రారు, ఎందుకంటే నువ్వు ఉచితాలు పంచుతున్నావు. రెండో పక్కనేమో నీ పన్ను డబ్బుతో అప్పులు చేసి తీసుకొచ్చి నీ బుర్రలేని పనులతో భూముల్ని వాల్యుయేషన్ క్రియేట్ చేసుకొని చిల్లర ఆలోచనలతో అప్పులు చేసి తీసుకొచ్చి డిస్టర్బెన్స్, తోకతో కుక్కనొప్పడానికి ప్రయత్నం చేస్తున్నావు. మూడోది, పనిచేసే వాళ్ళకి ఎటువంటి రక్షణ లేకుండా కంపెనీలు ఎటువంటి ప్రాక్టీస్లు చట్టాలని సర్కంవెంట్ అంటే వేరే రకంగా వాటిని మెలేసి మనుషుల్ని ఎలా ఫైర్ చేయాలి అని చెప్పని చేస్తున్న దాని మీద కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేబర్ డిపార్ట్మెంట్స్ కానీ ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు. ప్రభుత్వంలోకి మీరు వెళ్తే ప్రభుత్వంలో ఒక్క పని కూడా
మన ఈయన ఆయన పేరు ఏం పేరు ఆయన జయప్రకాష్ నారాయణ గారు దాదాపు 10 ఏళ్ల నుంచి సిటిజన్ చార్టర్ మీద మాట్లాడుతున్నారు, 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి. కానీ దాని గురించి పట్టించుకున్నాడు లేరు. ప్రభుత్వ ఆఫీసుల్లో మీకు ఫలానా పని ఫలానా టైంకి అవ్వాలి అని చెప్పనే విధంగా ఏ రోజైనా సరే గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగి కానీ అధికారి కానీ చేస్తున్నది నేరం అని చెప్పని సరైన టైంకి పని చేయకపోతే చేయటం నేరం, సిటిజన్ని తిప్పించుకోవటం నేరం. నీ ప్రథమ బాధ్యత వాడి పని చేయటం టైంకి, ఎందుకంటే టైం ఈజ్ మనీ అని మీరు డిలే చేయకుండా ఎప్పుడైనా చేస్తున్నారా? ఒక చిన్న ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలన్నా కానీ 100 రెడ్ టేపిజంలు పెట్టారు. ఇంకొకటి ఇప్పుడు కోర్టుల్లో కేసులు అంటే ఇది ఒక ఉదాహరణకి నేను చెప్తున్నాను. 166 కేసుల్లో ఆంధ్ర గవర్నమెంట్ కోర్టుల్లో కొట్టేసింది. కానీ కోర్టు ఎప్పుడైనా కానీ ఇన్ని తప్పులు జరిగినాయి, ఇన్ని కొట్టేస్తున్నాం మేము, ఈ చేసిన వాళ్ళు ఫ్రేమ్ వర్క్ ఉల్లంఘించారు కాబట్టి వీళ్ళందరూ నేరస్తులు అని చెప్పి కోర్టు ఎప్పుడేం చెప్పిందా? ఎందుకు చెప్పట్లేదు? సామాన్యుడు చిన్న డీవియేషన్ చేసినా కానీ వాడి మీద పెనాల్టీలు అని చెప్పి వచ్చేస్తున్నారు. ఇవాళ రోజున అత్యధిక నేరాలు జరుగుతున్నది ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పాలకులు, ప్రభుత్వ అధికారులు. అత్యధిక నేరాలు హారిబుల్ అన్నమాట. ప్రజలు భయపడిపోయి ఎనీ పెనాల్టీస్ లేకపోతే ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ కనుక పడితే లీగల్ ప్రాబ్లమ్స్, లైఫ్ డిస్టర్బ్ అయిపోద్ది అని చెప్పని బతిన్నాడు భయపడిపోకుంటూ ఎందుకు వచ్చిన కర్మరాబాబు అని చెప్పని చేయకుండా వదిలేస్తున్నటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అసలు రోడ్డు మీదకి వెళ్తే నేను మోనార్క్ అని చెప్పని ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ ఆడికి ఇష్టం వచ్చినట్టు వాడు ఉన్నటువంటి ప్రదేశంలో వాడు చెప్పిందే మాట అన్న పరిస్థితిలో నడుస్తుంది. వ్యవస్థకు ఒక సిస్టమేటిక్ ఇంజనీర్డ్ ప్రాసెసెస్ లేవు. గవర్నమెంట్ పెట్టేటటువంటి ఉద్దేశం లేదు. ప్రధానమంత్రి గారికి అసలు అటువంటి అవగాహన లేదు. ప్రధానమంత్రి గారు మాట్లాడేటటువంటి విషయాల్లో ప్రజల్ని క్రియేట్ చేసి అవేర్నెస్ చేసి లేదు. ఇక్కడ కూర్చున్నటువంటి ఈ పర్టికులర్ ముఖ్యమంత్రులు కానీ ఎవరైనా సరే వాళ్ళు మాట్లాడేటువంటి దాంట్లో ప్రజలు కరెక్ట్ చేసుకునేటువంటి విధమైనటువంటి సమాచారం వాళ్ళదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా ప్రజలు ఏ రకంగా బయటకు వస్తారు? ఇంకా జీడిపి పెరుగుతుంది, జీడిపి తగ్గిందని అంటున్నారు. మీరు ఒక వ్యాపారం చేస్తారు అనుకుందాం, మీ రెవెన్యూస్ నడుస్తున్నాయి కానీ మీకు లాభం లేదు. మీరు ఈ సంవత్సరం 10 కోట్లు చేశారు, ఈ సంవత్సరం ₹1 కోటి నష్టం వచ్చింది. నెక్స్ట్ ఇయర్ 100 కోట్లు చేశారు, నెక్స్ట్ ఇయర్ 10 కోట్లు నష్టం వచ్చింది. ఇప్పుడు నష్టం వచ్చిందని నష్టం వచ్చిన గురించి మనం మాట్లాడుకుంటామా, లేకపోతే రెవెన్యూస్ వస్తున్నాయని చెప్పి ఆనందపడతామా? ఇప్పుడు ఈ జీడిపి గురించి మాట్లాడేది అదే. పడిపోవటాలు పెరగటాలు కాదు. మనుషులకి లాభం వస్తే వాళ్ళందరూ వాళ్ళు సెల్ఫ్ రిలయంట్ అవ్వాలి. సెల్ఫ్ రిలయంట్ అవడానికి ప్రభుత్వం పన్నుల స్ట్రక్చర్ని రేషనలైజ్ చేయాలి. నీటి మీద పన్ను వేస్తావు, మళ్ళీ నీటి మీద సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తావు. నీటి కుళాయి ఇవ్వాలంటే మళ్ళీ డబ్బులు తీసుకుంటావు. వాహన పన్ను వేస్తావు, రోడ్డు మీదకి వెళ్తే మళ్ళీ టోల్ ట్యాక్స్ వసూలు చేస్తావు. ప్రతి దాంట్లోనూ పన్ను ఎందుకు వేస్తున్నావు అర్థం కాదు, పన్నుని ఎందుకు వాడుతున్నావు కూడా అర్థం కాదు. సో సామాన్యుల భవిష్యత్తు బాగుపడాలంటే వ్యవస్థలో విధానాలు బాగుపడాలి, లోపాలు సరిదిద్దాలని మీరు చెప్తున్నారు. ఎస్ గీతానంద్ గారు, ఈరోజు రాష్ట్రాల నుంచి కేంద్రం వరకు అప్పులు ఎలా పుడతాయి, ఏమి అమ్ముకుంటే ఈరోజు మనకి ఆదాయం వస్తుందని చూస్తున్నారు. సామాన్యుల పరిస్థితి ఇంకా మీకు తెలియంది కాదు. ఈ పరిస్థితి కోవిడ్ బాగుపడితే మళ్ళీ మనం తిరిగి న్యూ నార్మల్కి వచ్చే అవకాశం ఉంటుందా? ఎందుకంటే చాలా మంది ఎకనామిస్టులు చెప్తున్నారు ఆరోగ్య సంక్షోభం నుంచి మనం ఎంత తొందరగా బయటపడితే ఆర్థిక సంక్షోభం నుంచి అంత తొందరగా బయటపడతాం, రికవర్ అవుతామని. అది నిజమేనా? మన అంటే కోవిడ్ కు ముందు ఉన్నటువంటి పరిస్థితి మళ్ళీ తిరిగి రావాలి అంటే కనీసం 75% మందికి డబుల్ డోస్ వ్యాక్సిన్ సెప్టెంబర్ ఎండ్ కంతా కూడా పూర్తి చేయగలగాలి. సో ఆ లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యాన్ని కనుక సాధించినట్లయితే మళ్ళీ పాత రోజులు అంటే నేను నా ఉద్దేశం ఏంటంటే ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా బయటకు వచ్చి అన్ని పనులు మనం మొదలు పెట్టుకొని చేసేటువంటి పరిస్థితి. అలా వచ్చినప్పుడు మళ్ళీ మనం తిరిగి కోలుకోవడానికి సామాన్యులు మళ్ళీ బయటకు వచ్చే వాళ్ళ పనులు వాళ్ళు ఎప్పుడైతే మొదలు పెడతారో తిరిగి వాళ్ళు తిరిగి రికవరీ కావడానికి అవకాశం. కాబట్టి ముందు వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ముందు ఆ 75% అట్లీస్ట్ టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్ ని అచీవ్ చేస్తానికి చూడాలి. దానికి ఏవేవి అడ్డాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేసుకుంటూ రావాలి. సో ఇప్పుడు కొన్ని విదేశీ వ్యాక్సిన్లు కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. స్వదేశీ వ్యాక్సిన్లలో కొంత ప్రొడక్టివిటీ అంటే ప్రొడక్షన్ పెంచుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ఇంకా కొన్ని కొత్త కంపెనీలు కూడా మనకి ఇస్తూ వస్తున్నాయి. బయలాజికల్ కీ ఇలాంటి కొన్ని వ్యాక్సిన్స్ వస్తున్నాయి. సో ఇవి వచ్చి ఆగస్టు నుంచి కనుక కొద్దిగా ఊపందుకున్నట్లయితే ఈ లక్ష్యాన్ని మనం చేరుకునేటువంటి అవకాశం. ఇక రెండోది ఏంటంటే మనకి ఇలాంటి సిచ్యువేషన్స్ ఏం కొత్త కాదు. 2008లో వచ్చిన ప్రపంచం అంతా కూడా ఇట్లాంటి ఆర్థిక సంక్షోభాలు ఎన్నో చూస్తుంది. సో ఆర్థిక సంక్షోభం వచ్చిన తర్వాత ఆలోచన విధానాన్ని మార్చుకొని కొత్త అవకాశాలు ఏమున్నాయి వాటిని వెతుక్కొని వాటిని పట్టుకొని రికవరీ కనుక చేసుకోగలిగితే మనకి తిరిగి మళ్ళీ కోలుకుంటాం. అంతేగాని ఇప్పటితో అయిపోయింది ఎకానమీ జీవితంలో బాగుపడదు, అయిపోయింది కోవిడ్ తో అయిపోయింది అనుకోవడానికి ఏం లేదు. సో ఆ కొత్త ఆపర్చునిటీస్ ఏమున్నాయి? ఇప్పుడు చీప్ లేబర్ గురించి మాట్లాడతారు తప్ప స్కిల్ఫుల్ లేబర్ గురించి మాట్లాడలేదు. ముందు
మనకు ఉన్నటువంటి లేబర్ లో స్కిల్ పెంచడానికి, అలాగే ఇండస్ట్రీస్ లో కొత్త రీసెర్చ్ అనేది జరగాలి. రీసెర్చ్ జరిగి కొత్త కొత్త ఉత్పత్తులు మనం తయారు చేసేటువంటి పరిస్థితి ఉండాలి. సో ఎప్పుడైతే అవి మనం ఒక క్వాలిటీ ప్రొడక్ట్స్ ఎప్పుడైతే తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయగలిగినటువంటి క్వాలిటీ ఉన్నటువంటి ఉత్పత్తులు ఎప్పుడైతే చేయగలుగుతామో అవి కంపెనీలని కొంతవరకు నిలబెట్టేటువంటి అవకాశం ఉంది. సో ప్రభుత్వాలు ముందు రీసెర్చ్ మీద ఖర్చు పెట్టడం అనేది స్టార్ట్ చేయాల్సినటువంటి తరుణం ఇది. ప్రపంచంలో పెద్ద ఇప్పుడు చైనా లాంటి దేశం ఖర్చు పెట్టేది అంటే వాళ్ళది ఎకానమీ పెద్ద ఎకానమీ, వాళ్ళ ఎకానమీలో వాళ్ళు 1.2% మధ్యలో వాళ్ళు రీసెర్చ్ మీద ఖర్చు పెడితే మనం ఎంత ఖర్చు పెడతాం? ముందు అటువైపు మనం చూడట్లేదు. సో అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో పైప్ లైన్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకోవాలి. అలాగే పిఎస్యు గవర్నమెంట్స్ దగ్గర నుంచి ఏవైతే పేమెంట్స్ బకాయిలు ఉన్నాయో వాటిని త్వరగా చెల్లిస్తూ రావాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ప్రధానంగా ఇప్పుడు చూడాల్సిందంటే ఈ కస్టమ్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయంటే మనకి ఇండస్ట్రీస్ సంబంధించి రా మెటీరియల్స్ ఏవైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో అవి కమాడిటీ ప్రైస్లు అవన్నీ కూడా అంతర్జాతీయంగా పెరిగినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇది ఇండస్ట్రీస్ ని కొంతవరకు ఇంపాక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ముందు ఆ రా మెటీరియల్స్ వాటి మీద వీళ్ళు కొంత ట్యాక్సెస్ తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మనం ఇక్కడ నుంచి మనం ఏదైతే అంటే అట్లీస్ట్ ఒక సంవత్సరం పాటు, అలాగే ఇక్కడ నుంచి మనం ఏదైతే కొన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం రా మెటీరియల్స్ వాటి మీద ఒక 50% దాకా కూడా ట్యాక్స్ వేసి వాటిని వీలైనంత వరకు ఎక్స్పోర్ట్ కానివ్వకుండా తగ్గించుకోవాలి. ఎందుకంటే మనకు లోకల్ యూటిలైజేషన్ ఉండేది. అంటే మనం ఇక్కడ యూటిలైజ్ చేయట్లేదు, బయటికి వెళ్తారంటే ఓకే. సో ఇలాంటి వాటి మీద కొంత కాన్సన్ట్రేట్ చేసి ఎకానమీ రికవరీకి ప్రభుత్వం ముందు దృష్టి సారించాలి. అలాగే వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాత ఎకానమీ తిరిగి రివైవ్ కావడానికి అవకాశం ఉంటుంది. సో అప్పటిదాకా కూడా కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ సేవింగ్స్ అనేవి కొంత ఎక్కువ చేసుకుంటూ పరిస్థితులు నెట్టు రావాల్సినటువంటి పరిస్థితి సామాన్యుడు. ఎస్ రైట్. రవికిరణ్ గారు, ఈరోజు రాష్ట్రాలు అప్పులు చేసైనా ప్రజలకి సంక్షేమ పథకాలు కానీ లేదా వాళ్ళకి చేరాల్సిన డబ్బులు అందించడానికి కృషి చేస్తున్నాయి. మనం ఫస్ట్ వేవ్లోనే చూసాం, కేంద్రం రాష్ట్రాలకు ఆర్థిక లోటును పూడ్చడానికి మీరు కావాలంటే తక్కువ వడ్డీకి అప్పులు తీసుకోండి, తర్వాత వాటిని చూసుకుందామని చెప్పిన సంగతి కూడా మనకి గుర్తున్న పరిస్థితి ఉంది, జిఎస్టీ విషయంలో కానీ అంతకు ముందు కానీ. ఏదైతే మీరు చెప్పారో ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ కూడా ఇంతవరకు ఎంత నిధులు రిలీజ్ అయ్యాయి, ఎవరెవరి జేబుల్లో అవి అందాయన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో డేటా ఎక్కడా లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ వాటిని రివైవ్ చేసుకుంటూ ఏదైనా కొత్త ప్యాకేజ్ని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నట్లు వాటిని రివైవ్ చేసి ఏదైనా కొత్త ప్యాకేజ్ ప్రకటించే అవకాశం ఉందా? రాష్ట్రాల్లో ఉన్న లోటు బడ్జెట్ని పూడ్చడానికి, ఆ ఆర్థిక లోటును పూడ్చడానికి ఏమైనా ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఏదైనా చర్యలు చేసే అవకాశం కనిపిస్తుందా? రజనీ గారు, ఇప్పుడు మీరన్నట్టు ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయని స్పష్టత అంటున్నారా? చాలా తప్పండి. ఎందుకంటే చాలా స్పష్టత ఉంది. దాని క్లియర్ డేటా కూడా ఇచ్చారు, మొత్తం ఆన్లైన్ లో కూడా పెట్టారు, ఎవరెవరికి ఎంత ఇచ్చారు. అలాగే మనీ ట్రాన్స్ఫర్ కూడా ఎంత మందికి ఎంత అమౌంట్ ఇచ్చారనేది స్పష్టంగా ఉంది. పిఎం కిసాన్ ద్వారా 6,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వటం, అది ఎంతమందికి ఇచ్చారు. అలాగే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన మీకు స్పష్టత ఉందనుకున్నప్పుడు అది డ్యూరింగ్ ఫస్ట్ వేవ్ అనుకుందా? ఓకే, అది ఫస్ట్ వేవ్ నష్టం అనుకుందా. ఇప్పుడు సెకండ్ వేవ్ లో కూడా చాలా మంది నష్టపోయారు, దీన్ని ఎట్లా పూడుస్తారు? పోనీ అది చెప్పండి. అదే ఇప్పుడు ఎక్కడికే వస్తున్నాను. ఇప్పుడు ఏ రకంగా అయితే ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ చేశారో అలాగే ఈ విధంగా కూడా సెకండ్ వేవ్ లో కూడా ఏం చేస్తారో చూద్దాం. మరి ఆర్థిక కేంద్ర ప్రభుత్వం ఏ రకమైన ప్లానింగ్ చేయాలని చూస్తారు. బట్ ఏంటంటే అప్పులు చేయటం తప్పేం కాదు. అయితే అప్పులు చేసేది ఏ రకంగా ఉపయోగిస్తారు అన్నది ముఖ్యం. అప్పుల్ని ఏ రకంగా ఉపయోగిస్తారు, అది కేవలం పప్పు బెల్లాల్లా పనిచేసుకుంటారా, లేకపోతే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పెడతారని. ఇప్పుడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేకమైన అప్పులు చేసి కేంద్ర ప్రభుత్వం కూడా వెసులు పట్టించింది. ఎందుకంటే అది కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలకి ఆ వెసులు పట్టించారు. ఎఫ్ఆర్బిఎం లిమిట్లు పెంచుకునే వెసులు పట్టించారు. 3%, 5% నుంచి అప్పు తీసుకోవచ్చు అన్నారు. ఎందుకంటే ఆ పరిస్థితి అటువంటిది. ఆ అప్పుతో మనం ఏం చేసాం అన్నది ముఖ్యం. ఆ అప్పుతో ఏ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసామా, లేకపోతే ఏం చేసాం, అది పంచుకుంటా వెళ్ళిపోవటం వల్ల మళ్ళీ తర్వాత మన ఉత్పాదక రంగంలో వెనక్కి వస్తుందా రాదా అన్న దాని మీద కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. సో ఇందాక వక్తలు అన్నట్టు వ్యాక్సినేషన్ గురించి కూడా చెప్తే, వ్యాక్సినేషన్ ఈ రోజు వరకు 27 కోట్ల మందికి వ్యాక్సినేషన్ అయింది. ఇంకో నాకు తెలిసి 27 కోట్లలో 21 కోట్ల మందికి ఫస్ట్ వ్యాక్సినేషన్ అయింది, 5 కోట్ల మంది సెకండ్ వ్యాక్సినేషన్ అయింది. ఇంకా కొత్త కంపెనీలు కూడా బయాలజికల్ ఈ కావచ్చు, నోవావాక్స్ ఇవన్నీ వస్తున్నాయి. వచ్చే 2 నెలల్లో కనీసం 50% వ్యాక్సినేషన్ కాబోతుంది. డిసెంబర్ 2020 కల్లా 100% వ్యాక్సినేషన్ అబౌవ్ 18 ఇయర్స్ కి 100% వ్యాక్సినేషన్ అవబోతుంది. అది కేంద్ర ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా దాని ప్రకారంగా వెళ్తున్నారు. అలాగే ఇందాక వాళ్ళు అన్నట్టు రైతుల గురించి, రైతులకి మెరుగైనటువంటి రేట్ రావాలని చెప్పి ఎంఎస్పీ రేటు ఈ మధ్య 2 రోజుల క్రితం కూడా ఎంఎస్పీ రేట్ పెంచారు. అలాగే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏర్పాటు చేసి ఏదైతే మండల స్థాయిలో గిడ్డంగులు కావచ్చు, శీతల గిడ్డంగులు కావచ్చు, గోదాములు ఏర్పాటు చేయడం కావచ్చు, అలాగే రైతులకి యూరియా కావచ్చు, డిఏపి కావచ్చు, సబ్సిడీ గణనీయంగా పెంచారు రజనీ గారు.
యూరియా బస్తా మీద 1000 రూపాయలు, అలాగే డిఏపి బస్తా మీద 1200 రూపాయల వరకు సబ్సిడీ ఇస్తున్నారు. అలాగే పిఎం కిసాన్ ద్వారా ఇస్తున్నారు. అలాగే సాయిల్ హెల్త్ కార్డ్స్ కావచ్చు, అనేకమైన కార్యక్రమాలు చేసుకుంటా రైతుల యొక్క ఉత్పాదన పెంచడానికి, వారి యొక్క రెవెన్యూ పెంచడానికి చూస్తున్నారు. అనేకమైన కార్యక్రమాలు తీసుకుంటున్నారు మనం. అలాగే ఎన్ఆర్ఈజీఎస్ కూడా ఇందాక వారు అన్నారు మరి బిలో పవర్టీ లైన్ వెళ్ళాలి. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా పని కల్పించే విధంగా గతంలో కూడా 70,000 కోట్ల రూపాయల బడ్జెట్ ని 1,10,000 కోట్ల రూపాయలు పెంచి గ్రామ స్థాయిలో అందరికీ పని అటువంటి ఆ వర్గాల పని అందుబాటులో ఉండే విధంగా చేయడం జరిగింది. ఈ రోజు ఈ 2021-22 కూడా అనేకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తారు. దానికి ఉద్యోగాలు పెరుగుతాయి. అలాగే ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ బిలో పావర్టీ లైన్ కూడా పెరుగుతాయి. ఈ యొక్క 2021-22 సెకండ్ వేవ్ వచ్చినా సరే కొంతమేర ఆశాజనకంగానే ఉంటుంది, 9% అబౌవ్ ఉంటుందని చెప్పి జాతీయ అంతర్జాతీయ స్థాయి చెప్తున్నారు. మనం పూర్తిగా పెసిమిస్టిక్ గా అయిపోయి ఏమీ చేయట్లేదు, ప్రభుత్వాలు ఏం చేయట్లేదు, మేమే మేధావులు అన్న విధంగా మాట్లాడటం సమంజసం కాదు. దేశాన్ని నడిపిస్తుంది, అంత పిచ్చోళ్ళే నడిపించట్లేదు. వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు, మన ఒక్కలే చదువుకోలేదని చెప్పి నేను చెప్తున్నాను. ఎస్ రైట్. వేణు గారు, ఫైనల్ గా మీరేం చెప్తారు? అంటే పేపర్లలో లెక్కలు చెప్తున్నాయి, చాలా సర్వేలు చెప్తున్నాయి, జీడిపి పెరుగుతుంది, దేశ ఆర్థిక వృద్ధి బాగుంటుందని. సో సామాన్యుడి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం, ప్యానలిస్టులు కూడా దాని గురించే చెప్పారు. దేశ జీడిపికి సామాన్యుడి పర్సులో ఉండే డబ్బులకి మధ్య వ్యత్యాసం చాలా ఉంటుంది. సామాన్యుడికి జీడిపితో సంబంధం ఉండదు దేశానికి సంబంధించి. సో మీరేం చెప్తారు ఈ యాంగిల్? రవికిరణ్ గారు అంటున్నారు వాళ్ళు చదువుతారు, వాళ్ళు మేధావులు, మీరు అక్కడ అందరు మేధావులు కాదు అని. ఇక్కడ ఎవరెవరు మేధావులు అని చెప్పట్లేదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఇందాక ఎకనామిక్స్ గారు మాట్లాడుతూ అసలు ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళకి ఏ మాత్రం అవగాహన ఏమీ లేదంటే FRBM రావడానికి ఈ దేశంలో మూల కారణం నేనండి. మీరు తెలుసుకొని, నేను ఎవరనేది తెలుసుకొని మీ నరేంద్ర మోడీ దగ్గరికి కానీ అక్కడికి వెళ్ళి కనుక్కుని వచ్చి నా గురించి మాట్లాడండి. నరేంద్ర మోడీ నాకే కాదండి, మీకు కూడా నాకే కాదు, ప్రధానమంత్రి మీకు కూడా. నరేంద్ర మోడీకి కరెన్సీ వాల్యూస్ గురించి నేర్చుకోవడానికి ఎవరు నేర్పించారనేది అడగండి వెళ్ళి. FRBM ఎందుకు అవసరం లేదనే దాని గురించి అడగండి వెళ్ళి. ఏకాంబర్రావు కొడాలి ఫస్ట్. ఎకనామిక్స్ వాళ్ళకు ఒకటి, ఇక్కడ మనము బిలో పావర్టీకి సంబంధించి డబ్బులు పంచితే వాళ్ళు ఇంట్లో పోయి కూర్చుంటారు అనేది తప్పండి. ఇక్కడ మనము చెప్పాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ఊరికనే పంచమని చెప్పట్లేదు, పని లేనప్పుడు మాత్రమే వాళ్ళకి డబ్బులు పంచాలనేది మన ఉద్దేశం. ఎందుకంటే ఫస్ట్ కోవిడ్ లో దాదాపు 1 నెల రోజులు లాక్డౌన్ పెట్టారు, మళ్ళీ 1 నెల రోజులు లాక్డౌన్ పెట్టారు. సో 2 నెలలు లాక్డౌన్ పెడితే కనీసం వాళ్ళకి 2 నెలలు ఖచ్చితంగా కూడా మన ప్రభుత్వం ఏదో అంటే మన పని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం యొక్క హక్కు, వారి హక్కు. సో వారికి 2 నెలలు పని లేనప్పుడు ఖచ్చితంగా కూడా ప్రభుత్వం వారికి రెమ్యునరేషన్ రూపంలో ఏదో విధంగా ఒక అమౌంట్ ను వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలి. సో లాక్డౌన్ లేకుంటే ఎందుకు డబ్బులు ఇవ్వాలి? అవసరం లేదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ఒకటి మిత్రులు రవికిరణ్ గారు ఒకటి చెప్తున్నారు, ఓకే ఎన్ఆర్ఈజీఎస్ గ్రామీణ ఉపాధి పథకం ఉంది అని అంటున్నారు. ఓకే, అది రూరల్ లో గ్రామీణ ఉపాధి పథకం ఉంది, అగ్రికల్చర్ లేబర్ కు ఉపయోగపడుతుంది, అది ఇప్పుడు మీరు అమలు చేయండి, ఇంప్లిమెంట్ చేయండి. కానీ పట్టణాల్లో లేబర్ ఉన్నారు అంటే ఖచ్చితంగా పట్టణ ఉపాధి పథకాన్ని ఇప్పుడు ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన అవసరం ఉంది. పట్టణ ఉపాధి పథకాన్ని అమలు చేస్తే ఖచ్చితంగా కూడా ఈ కొనుగోలు శక్తి పెరుగుతుంది. పట్టణాల్లో కూడా కన్స్ట్రక్షన్ లేబర్ ఉంటారండి, కంపెనీ లేబర్స్ ఉంటారు, ప్రభుత్వాల్లో కూడా డైలీ లేబర్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా దాదాపు దేశంలో 20 కోట్ల మంది వరకు, సార్ తెలిసే ఉంటది, 20 కోట్ల మంది వరకు లేబర్ డైలీ పనిచేస్తే కానీ వారికి పూట గడవదు. సో వీరందరికీ కూడా నగదు బదిలీ చేస్తే తప్ప కొనుగోలు శక్తి పెరగదు. ప్రజలందరూ కూడా కొనుగోలు శక్తి పెరుగుతేనే ఖచ్చితంగా రిటైల్ మార్కెట్ పడిపోదు. రిటైల్ బాగుంటేనే ఖచ్చితంగా దేశ అభివృద్ధి బాగుంటుంది. ఈ అంశాలను మీరు ఒక పనివాడికి ఆదాయం ఇంపోర్ట్ లేకపోతే వాడికి 500 రూపాయలు వస్తే 500 రూపాయలు వస్తే ఇవాళ లేదు పని, నన్ను వచ్చినాయి అడ్జస్ట్ చేసుకుని బతకగలడు. అదే సపోజ్ పెట్టుబడిదారు ఉన్నాడు, చిన్న మధ్య తరగతి పెట్టుబడిదారులు ఉన్నారు, వీడు పెట్టుబడి పెడతాడు, లాభం రాదు, వీడు ఈ ఉన్నటువంటిది పోద్ది, రేపొద్దు పని చేసేవాడికి పని కూడా దొరకదు, పెట్టుబడి కూడా నష్టపోయాడు కదా, వీడు కూడా పిల్లడు అవుతాడు. మీరన్నది కరెక్టే, వేణుగారు అన్నది కరెక్ట్. ఈ రోజు సామాన్యుల నుంచి అన్ని వర్గాల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద. సారీ వేణుగారు, సార్ మీతో మేము విభేదించట్లేదు సార్, రెండు కూడా కరెక్టే, రెండు కూడా ఈ రోజు మనం దృష్టి సారించాల్సిన అంశాలే. ఖచ్చితంగా ఇక్కడ సార్ ప్లీజ్
ఇక్కడ మనం ఒకటి ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి సార్. 1 రోజు 2 రోజులు పని లేకుంటే ఖచ్చితంగా వాడు అడ్జస్ట్ చేసుకోగలుగుతారు సార్. కానీ 2 నెలలు పని లేకుంటే అడ్జస్ట్ చేసుకోలేదు సార్. దీన్ని మనం గమనించాలి సార్. ఎస్, మీరు పని లేకపోవడం గురించి చెప్తున్నారు, ఆయన పని కల్పించే వాళ్ళ గురించి చెప్తున్నారు. వేణు గారు, ఏకాంబరరావు గారు, మీరు ఇద్దరు కూడా కరెక్టే మాట్లాడుతున్నారు. ఎస్, ఇద్దరి పర్స్పెక్టివ్స్ వేరు. ఈ రోజు రెండింటి మీద మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎస్, అన్ని అంశాలని దృష్టిలో ఉంచుకొని ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా మళ్ళీ నిలదొక్కుకోవడం మీద కాన్సన్ట్రేట్